వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ చిన్నశేఖర్. ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు రెసిపీ వచ్చి రాగిపిండితో దోశ అండి. నేనైతే ముందుగా మినపప్పునైతే మినపప్పునైతే నానబెట్టుకున్నాను ఒక అరగంట సేపు, అంటే నైట్. ఈరోజు మార్నింగ్ వేస్తానంటే ఈరోజు నైట్ నానబెట్టుకున్నానండి. ఇక ఆ గ్లాస్తో అయితే ఒక గ్లాస్తో అయితే మినపప్పునైతే నానబెట్టుకున్నాను. అదే గ్లాస్తో 2 కప్పులు రాగిపిండిని అయితే దాంట్లో వేసుకొని కలుపుకోవాలండి. మనం ఏ పిండితో ఏ గ్లాస్తో అయితే మనం మినపప్పును అయితే నానబెట్టుకుంటామో అదే గ్లాస్తో 2 గ్లాసులు రాగిపిండిని అయితే వేసుకోవాలండి. రాగులు ఉంటే ఒకవేళ రాగులు అయితే మనం మినపప్పు ఎప్పుడైతే నానబెట్టుకుంటామో అది కూడా అంతే, అలాగే నానబెట్టుకోవాలి. అది కూడా 2 గ్లాసులు అండి. నానబెట్టుకుని మిక్సీలో రుబ్బుకోవటమే. కాబట్టి నేనేంటంటే పిండి వేసుకున్నాను రాగి పిండికి వేసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు అప్పటికప్పుడు ఆ పిండిలోనే కలుపుకున్నాను. మనకి అంటే కంటెన్సెంట్ ఎలా ఉండాలంటే మనం దోశ పిండి ఎలాగైతే పలసగా ఉంటుందో అదే విధంగా పలసగా ఉండాలండి. చాలా పలసగా ఉండాలి. చూసుకొని తక్కువ మోతాదులో మనం చూసుకొని కలుపుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇక నేను మళ్ళీ కలుపుకుంటున్నాను. చూసేయండి ఎలా కలుపుకున్నా అదే కంటెన్సర్లో వచ్చేటట్టు చేసుకోవాలి. ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిండితో దోశ అండి. నేను సాల్ట్ కూడా కలుపుకున్నాను. సాల్ట్ కూడా కలుపుకొని మళ్ళీ కొద్దిగంట వాటర్ పోసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆరోగ్యానికి ఆరోగ్యం అండి, రుచి చాలా టేస్టీ అండి. చాలా బాగుంటుంది రాగి పిండితో దోశలు. ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనం నైట్ మొత్తం కలుపుకొని పెట్టుకున్నాం కదండి రాగి పిండి దోశ. అది ఫ్రిడ్జ్లో నుంచి తీసి దోశలు అయితే వేస్తున్నాను. వేడి పెనం మీద ఆయిల్ వేసిన తర్వాత మనం దోశకి ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే అదే విధంగా అండి. నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను పైన. కొంతమంది ఏమో నెయ్యి వేసుకుంటారు. నెయ్యి ఉన్న వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదా ఆయిల్ ఉన్న వాళ్ళు ఆయిల్, మన ఇష్టం అండి. ఏదైతే అది అన్న వేసుకోవచ్చు. టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసి 2 పక్కలు కాల్చుకున్న తర్వాత తీసేయటమే. ఏమి టేస్టీ పల్లీ చట్నీతో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీ చట్నీ లేదా టమాటా చట్నీ లేదా ఇంకొకటి అల్లం చట్నీ అంటారు కదండి, అది ఏ దాంతో అన్నా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు పూర్తిగా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. మీ యొక్క సబ్స్క్రైబరే నాకు ఇంకా వీడియోస్ తీయటానికి చాలా దోహదపడుతుందండి. నేను మరింకొక దోశ వేసుకుంటున్నాను. దోశలు అయితే రెడీ అండి, అయిపోయినాయి. దోశలు అయితే రెడీ. నేను మా వారు మా మేనకోడలు ఉంది కదండి, తెచ్చుకున్నాను కదా మా అమ్మ వాళ్ళ అమ్మాయిని. ఇక మేము ముగ్గురం అయితే దోశలు వేసుకొని తినేసాము. వేడి దోశలు. నేనైతే దోశల్లోకి పల్లీ చట్నీ అయితే చేసుకున్నానండి. పల్లీ చట్నీ వేసుకొని తిన్నాము మేము. పీనట్స్ చట్నీ అంటారు కదండి, ఆ పీనట్స్ చట్నీ. ఇంగ్లీష్లో పీనట్ చట్నీ, తెలుగులో ఏమో పల్లీ చట్నీ అండి. ఓకేనండి, మీకు కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్